అందరికీ నమస్కారము. నేను డాక్టర్ లక్ష్మీ శాంతి. నేను సైటెక్ ప్యాటెంట్ ఆర్ట్ సర్వీసెస్ సంస్థలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లా ఉద్యోగం చేస్తున్నాను. నాకు రీసెర్చ్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరియు ఐపీ బ్రాంచ్లోనూ 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. నా పిహెచ్డి కెమిస్ట్రీలో చేశాను సిఎస్ఐఆర్ ఐఐసిటి నుంచి. తర్వాత ప్రస్తుత ఆర్గనైజేషన్లో ఐపీఆర్లో మార్కెట్ రీసెర్చ్, ప్యాటెంటబిలిటీ, ఇన్వాలిడేషన్, ఫ్రీడమ్ టు ఆపరేట్, అంతేకాకుండా ప్యాటెంట్ డ్రాఫ్టింగ్, ప్రాసిక్యూషన్ ఎక్స్పర్టీస్ ఉన్నది నాకు. ఇవాళ నేను మార్కెట్ రీసెర్చ్ అనగా మార్కెట్ పరిశోధన గురించి మాట్లాడతాను. అసలు మార్కెట్ పరిశోధన అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మార్కెట్ పరిశోధన పద్ధతులు ఏమిటి, వాటిలో ఉన్న సార్థక బాధకులు, తర్వాత ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, వాటిని మనము యూజ్ చేసుకుని ఎలాగ మనము ఒక వ్యాపారాన్ని స్థాపించవచ్చును మరియు విస్తరించుకోవచ్చునో ఇవాళ నేను చెప్తాను. మార్కెట్ పరిశోధన అంటే ఏంటి అన్నది చెప్తాను. కస్టమర్ ఒక డిమాండ్, ఎదుర్కొంటున్న సమస్యలు, చెల్లింపు సామర్థ్యం మరియు పోటీదారులను అర్థం చేసుకోవటం. ఇప్పుడు వ్యాపారం అన్నప్పుడు మనము ఒక సరైన వస్తువు లేదా ఉత్పత్తిని సరైన వ్యక్తుల కోసము, సరైన ధరకు, సరైన స్థలంలో మనం వ్యాపారం ప్రారంభించాలి. అప్పుడే దానికి అభివృద్ధి చెందగలుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు దాని ప్రాముఖ్యత ఏంటంటే చాలా సమస్యలు ఉంటాయి. వ్యాపారం అనగానే తప్పులు ఉంటాయి. సాధారణంగా జరిగే తప్పులు, కనీసము సాధారణంగా జరిగే తప్పుల్ని మనం పరిష్కరించవలసును. అది మనము ఎలాగ పరిష్కరిస్తాము? మార్కెట్ పరిశోధన దానికి సహాయపడుతుంది. మనకి ఎవరూ కోరుకోని వస్తువుల్ని మనము ఉత్పత్తి చేయడం వల్ల, లేకపోతే ధర చాలా ఎక్కువ, లేకపోతే చాలా తక్కువ పెట్టడము, తప్పు కస్టమర్లను మనం లక్ష్యంగా చేసుకోవడము, అనవసరమైన వాటిపైన ఖర్చు చేయడము, వృద్ధి చెందడానికి అవకాశం లేని చోట వ్యాపారం ప్రారంభించటం, ఇవన్నీ సాధారణంగా చేసే తప్పులు. మార్కెట్ పరిశోధన మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు తెలివైన నిర్ణయాలను తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అది ఎలాగన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మనము చిన్న నగరాల్లో, చిన్న ప్రాంతాల్లో ఏమవుతుందంటే చాలా బలమైన కమ్యూనిటీ నెట్వర్క్లు ఉంటాయి. అది ఏమిటంటే నోటి మాట పైన చాలా బిజినెస్ చేయొచ్చును. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు తెలిసిన వారికి మనము ఏం బిజినెస్ చేస్తున్నామో చెప్పి, వారికి మనము ఏమైనా ఒక వస్తువు ఇస్తే వారు వాడి అది బాగుందని వారు ఇంకో 10 మందికి చెప్పి, అలాగ 10 మంది ఇంకో 10 మంది, అలాగ నోటు వాకుతో మన బిజినెస్ని విస్తారం చేసుకోవచ్చును. అది ఒక మంచి అవకాశం చిన్న ప్రాంతాల్లో. అలాగే మనం అంతేకాకుండా విభిన్న ప్రాధాన్యతలను గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు కళాశాల విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఆధునికతని కోరుకుంటారు. ఉద్యోగస్తులేమో సౌకర్యాన్ని చూస్తారు. మరి సాంప్రదాయ కుటుంబాలు అంటే వారు ఏం చేస్తారంటే బ్రాండెడ్ వస్తువులకి, విశ్వసనీయమైన బ్రాండ్ల కోసం చూస్తారు. ఎందుకంటే పలానా బ్రాండ్ వాళ్ళది వస్తువులు చాలా బాగుంటుంది అన్న ఒక మాట, ఒక నమ్మకం వల్ల ఆ బ్రాండ్ల కోసం వెళ్తారు. మరి గ్రామీణ పరిసరాలకు వస్తే వారికి అందుబాటులో ఉన్నదా, ధర వాళ్ళకి వీలుగా ఉంటుందా, అంతేకాకుండా మన్నిక చాలా ముఖ్యం వాళ్ళకి. ఏంటి, వారు పదే వాటిని కొనలేరు కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు పోటీదారులు ఎక్కువ మంది ఉన్న వ్యాపారం ప్రారంభిస్తే మనకి ఎంత లాభం ఉంటుంది? ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందాలంటే మనకి తగిన లాభం రావాలి. దానికి మనం ఏం చేయాలి? తక్కువ పోటీ ఉన్న విభాగాల్ని ఎంచుకోవాలి. అటువంటి రంగాల్లో మనం వ్యాపారం చేసినట్లయితే మనకి లాభం ఎక్కువ ఉండే ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ డిజిటల్ ఎరా అంటున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ దుకాణానికి వెళ్ళినా, పెద్ద ఊర్లు కానీ, సిటీస్ కానీ, చిన్న ప్రాంతాలు కానీ, ఎక్కడికి వెళ్ళినా గూగుల్ పే, ఫోన్పే ఇటువంటివన్నీ అంటున్నారు. సో ఇటువంటివన్నీ వాడుకోవచ్చును. అలాగే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, స్థానిక ఈకామర్స్వి, ఇన్స్టామార్ట్ లాంటి వాటిల్లో అటువంటి డెలివరీ యాప్ల్ని వాడుకోవచ్చును. వాటి యొక్క సామర్థ్యాలు మనము ఏవి ఉపయోగించుకోవచ్చు అన్నది మనం చూసుకోవచ్చు మన వ్యాపార విస్తరణ కోసం. అలాగే ఇప్పుడు మనం గమనించేది ఏంటంటే
నగరాల్లో కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్న అంశాలు ఏంటనేది మనం గమనించాలి. ఇప్పుడు చూసే మనకి సాధారణంగా చాలామంది ఫ్యాషన్ కోసం, అందం కోసం, ఆహారం, విద్య, వెల్నెస్ అంటే ఆరోగ్యంకి అవసరమైన పదార్థాలు, తర్వాత గృహాంకలన, తర్వాత టెక్నాలజీ, ఇవన్నీ చాలా డిమాండ్ ఉన్న ఏరియాస్. ఇప్పుడు టెక్నాలజీ ఎలాగ చిన్న ప్రాంతాల్లో అంటారు. ఇప్పుడు మునుపటిలో మనకి మొబైల్స్ ఉండేవి, వాటిల్లో ఏంటంటే ఒక్క కీస్ ఉండేవి. దానివల్ల మనం ఎవరికైనా కాల్ చేయొచ్చును, వారు మనకి కాల్ చేయొచ్చును, అంతవరకే ఉండేది. కాకపోతే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినట్లయితే కొనుక్కుంటే ఇప్పుడు ఏమవుతుంది, మనము పేమెంట్ మనకి ఏమన్నా కూడా మనకి దేనికైనా ఏదైనా కొనుక్కున్నా అమ్మినా మనము దాని ద్వారా పేమెంట్ని అందుకోవచ్చును. అలాగనే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. వాటి ద్వారా మనము వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చును, వాళ్ళని నుంచి మనము అభిప్రాయాలు తెలుసుకోవచ్చును, తర్వాత ట్రెండ్స్ చూడొచ్చును, ఏది ఎక్కువ కొనుగోలు అవుతుంది, ఏది తక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా చూడొచ్చును. సో టెక్నాలజీ కూడా చాలా అవసరం. మార్కెట్ పరిశోధన ద్వారా ఈ ధోరణులు అన్నీ అర్థం చేసుకోవడం వలన సరైన విభాగాన్ని సంగ్రహించుకోవడంలో సహాయపడుతుంది. అందువలన మార్కెట్ పరిశోధన చాలా అవసరం. మార్కెట్ పరిశోధనలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక పరిశోధన, 2 ద్వితీయ పరిశోధన. ఇప్పుడు ప్రాథమిక పరిశోధన అంటే మనం స్వయంగా సమాచారాన్ని సేకరించడం. ద్వితీయ పరిశోధన అంటే ఇప్పటికే ఉన్న సమాచారాన్ని, వేరే వారి సమాచారాన్ని మనం సమకూర్చుకొని దాన్ని మన వ్యాపారం స్థాపించడానికని, విస్తరించుకోవడానికని ఉపయోగించుకోవడాన్ని ద్వితీయ పరిశోధన అంటారు. ఇప్పుడు ప్రాథమిక పరిశోధనలో కొన్ని ఉదాహరణలు చెప్తాను. అవి ఏంటంటే కస్టమర్లను ప్రశ్నలు అడగడం. డైరెక్ట్గా మనం వెళ్ళి వినియోగదారులని ప్రశ్నలు అడగవచ్చును. దుకాణాలకు వెళ్ళి వాటిని పరిశీలించవచ్చును, ఆ వస్తువుల్ని పరిశీలించవచ్చును, దుకాణదారులతో మాట్లాడవచ్చును, సరఫరాదారులతో మాట్లాడవచ్చును. తర్వాత చిన్న ట్రయల్ సేల్ అంటే ప్రయోగాత్మక సేల్స్ చేయవచ్చును, చిన్న మోతాదులో స్టార్ట్ చేయొచ్చును. తర్వాత దానికి ఎలాగున్నది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా, వాళ్ళు స్వీకరిస్తున్నారా, ఈ వస్తువుకి డిమాండ్ ఉందా లేదా, మనం ఈ వ్యాపారం ప్రారంభిస్తే మనకు చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది మనం గమనించవచ్చును. అలాగే కస్టమర్ల ఆసక్తిని పరీక్షించడానికి వాట్సాప్ గ్రూపుల్లో లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చును. అప్పుడు వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా మీరు మీ వ్యాపారాన్ని మలుచుకోవచ్చును. నెక్స్ట్ ద్వితీయ పరిశోధన అంటే దానికి కొన్ని మూలాలు. ఇప్పుడు గవర్నమెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, అంటే ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వెబ్సైట్లో చూడవచ్చును. తెలంగాణ ఎంఎస్ఎంఈ పరిశ్రమల శాఖల నివేదికలను చదవచ్చును. టీ హబ్, వి హబ్ వారి ప్రచురణలను చూడవచ్చును. అలాగే గూగుల్, ఇన్స్టాగ్రామ్ మరియు అమెజాన్లో ఆన్లైన్ ట్రెండ్స్ చూడొచ్చును. అంటే ఏ వస్తువులకి ఎక్కువ కొనుగోలు అవుతుంది, ఏ వస్తువులు ఎవరూ పెద్దగా ఆమోదించడం లేదు, అంతేకాకుండా ఏ వస్తువులకి, ఏ ప్రోడక్ట్కి ఎవరు ఎలాగ మంచి రివ్యూ ఇస్తున్నారా, లేకపోతే దానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవన్నీ కూడా మనకి తెలుస్తుంది. సాధారణమైన సరళమైన కొన్ని మార్కెట్ పరిశోధన పద్ధతులు చెప్తాను ఇప్పుడు. అందులో మొదటిది పరిశీలన పద్ధతి, 2 కస్టమర్ ఇంటరాక్షన్ అంటే కస్టమర్లతోటి, వినియోగదారులతో ఇంటర్వ్యూలను, సంభాషణలను, పోటీదారు అధ్యయనం 3వది. తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా పైలట్ టెస్టింగ్ అంటే ట్రయల్ అమ్మకాలు, 5వది డిజిటల్ మార్కెట్ పరిశోధన. మొదటిగా నేను పరిశీలన పద్ధతి గురించి చెప్తాను. ఇది అత్యంత సులభమైన మార్గము, బట్ ఇది చాలా శక్తివంతమైన సాధనం కూడా. అది ఎలాగంటే మీరు స్థానిక మార్కెట్లకు వెళ్ళండి, మాల్కి వెళ్ళండి, వీధుల్లో కొట్లు ఉంటాయి, దుకాణాలు ఉంటాయి, ప్రదర్శనలు జరుగుతాయి. అటువంటి స్థలాల్లోని మీరు ఏ వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో ఆ వస్తువుల్ని చూడండి, ప్రోడక్ట్స్ని చూడండి. తర్వాత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏవి త్వరగా అమ్ముడుపోతున్నాయి, మరి ఏది తక్కువ ఉన్నది, ఇవన్నీ గమనించాలి. అలాగనే ఈ వస్తువులకి, ఉత్పత్తులని అమ్మే 5-6 దుకాణాలకు వెళ్ళండి, చూడండి అవి ఎలా ఉన్నాయి, ఏంటి,
ఆ వస్తువులు తరచుగా స్టాక్ అయిపోయేవి, ఏ వస్తువులకి తరచుగా స్టాక్ అయిపోతుందో తనిఖీ చేయండి. మనం గమనించాల్సిన పాయింట్లు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి అదే మనం దుస్తులు తీసుకున్నాం అనుకోండి, ఏ రంగులు, ఏ డిజైన్లు ప్రజలు ఇష్టపడుతున్నారు, ప్రసిద్ధ రంగులు, డిజైన్లు అవి మనం చూడొచ్చును. ఏ బట్టకి ప్రాధాన్యత ఇస్తున్నారు అది మనం గమనించవచ్చును. అలాగనే ధరల పరిధులు ఏంటి, ఎంత ఎక్కువ పెట్టవచ్చునో లేకపోతే ఎంత తక్కువ పెట్టవచ్చునో ఏంటి. ఒక్కొక్కసారి మనం ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు ప్రజలు రేట్ చూసి దాన్ని బట్టి కొంటారు. సో ఒక్కొక్క సందర్భంలో మనం కొంచెం తగ్గించవలసి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో కొంచెం తగ్గించవలసి ఉంటుంది. అందుకని మనకి ధరల పరిధులు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యము. అలాగే ప్యాకేజింగ్ స్టైలులు. ఇప్పుడు ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉండాలి, అప్పుడు ఫస్ట్ ఆకట్టుకోగలుగుతాము. బట్ అంతేకాకుండా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అది వాడుకల సులువుగా ఉండాలి, వాళ్ళకి వాడకానికి సులువుగా ఉండాలి, అది కూడా మనం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా కస్టమర్ ఫిర్యాదులు, పై వాటికైనా ఇంతకుముందు చెప్పిన వాటికైనా ఇది చాలా చాలా ముఖ్యము. కస్టమర్ల ఫిర్యాదులు ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ని బట్టి వాటి మీద ఉన్న ఫిర్యాదులు మనం అర్థం చేసుకుంటే మనం మన ప్రోడక్ట్ని మార్కెట్లో వెల్లడి చేసే ముందు ఈ ఫిర్యాదుల్లో ఏవైతే కంప్లైంట్స్ ఏవైతే చెప్తున్నారో సమస్యలకు పరిష్కారాలను చూసి మనం ఇంకా మంచి ప్రోడక్ట్ని మార్కెట్లో మనం విడుదల చేస్తే అప్పుడు మన బిజినెస్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది చాలా ముఖ్యమైన అంశం, మనం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా వయసు వర్గాలు ప్రాధాన్యతలు, ఇందాక నేను చెప్పినట్లుగా చిన్నవారి ఇష్టాలు వేరేగా ఉంటాయి, పెద్దవారిది అవసరాలు వేరేగా ఉంటాయి. సో ఇది కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం కస్టమర్ ఇంటరాక్షన్. దీనికి మనం పెద్ద పెద్ద సర్వేలు, ఫామ్స్ అవన్నీ ప్రింట్ చేసి అదంతా చేసుకోవక్కర్లేదు. సరళమైన సంభాషణలు మీరు నిర్వహిస్తే చాలు. కొన్ని ప్రశ్నలు, నమూనా ప్రశ్నలు ఎలాంటివంటే, మీరు ఏ రకమైన ప్రోడక్ట్ ఇష్టపడతారు, మీరు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ప్రోడక్ట్కి. ఇప్పటికే ఎన్నో ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్కి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో మీరు ఏది ఇష్టపడుతున్నారు, మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇవి అడిగి తెలుసుకోవచ్చని మీరు. అంతేకాకుండా వారు సాధారణంగా ఎక్కడి నుండి కొంటారు అన్న అంశాన్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చును. మనము అంతేకాకుండా మన కస్టమర్స్ ఎవరైతే మన టార్గెట్ కస్టమర్స్ అంటే లక్ష్య కస్టమర్స్ లాగా మనము ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాం అన్నది కూడా మనము వారితో సంభాషిస్తే తెలుస్తుంది. విద్యార్థులనా, గృహిణులనా, ఉద్యోగస్తులనా, లేక స్థానిక దుకాణదారులనా, ఇది ఎంత మనము కస్టమర్స్ తోటి ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది, వాళ్ళతో సంభాషిస్తే తెలుస్తుంది. మన స్నేహితువర్గంలో వాళ్ళతో మాట్లాడవచ్చును, బంధువులతో మాట్లాడవచ్చును. అంతేకాకుండా స్వయం సహాయక బృందాలు మెంబర్స్ ఉంటారు కదా, సభ్యులు, వారితో కూడా మీరు మాట్లాడితే మీకు అన్ని వివరాలు సేకరించుకోవటానికి సులువుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పోటీదారు అధ్యయనం. ఇప్పుడు మీ పట్టణంలో చుట్టూ చూడాలి. మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇలాంటిది ఫస్ట్ ఎవరెవరు ఇలాంటి వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారంలో ఏం బాగా చేస్తున్నారు వారు ఎక్కడ విఫలమవుతున్నారు, ఇటువంటివి మనము గమనిస్తే చాలా మనకి ఈజీ అవుతుంది వ్యాపారం చేయడానికి. మనం తనిఖీ చేయాల్సిన అంశాలు ఏమిటంటే ధర, నాణ్యత, కస్టమర్ల రద్దీ, ప్యాకేజింగ్, హోమ్ డెలివరీ ఎంపిక, తర్వాత సోషల్ మీడియా ఉనికి వారిది. మన పోటీదారులు ఎక్కడున్నారు ఏంటి అన్నది కూడా మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. అండ్ వారు బిజినెస్ ఆన్లైన్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా మాల్లో చేస్తున్నారా, లేకపోతే చిన్న దుకాణాల ద్వారా చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ సేకరించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ట్రయల్ సేల్స్ అంటే పైలట్ టెస్టింగ్. ప్రయోగాత్మకంగా మనం ఏం చేయాలంటే పెద్ద మొత్తాల్లో పెట్టే బదులు చిన్నగా ప్రారంభించండి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ ప్రయోగ పద్ధతుల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా అమ్మకాలు చేయొచ్చును, స్థానిక ప్రదర్శనల్లో పాల్గొనొచ్చును, పొరుగు వారికి నమూనాలను అందించండి, వారు వాడి వారు అభిప్రాయం తెలుపుతారు, ప్లస్
వారు వేరే వారికి చెప్తారు, అలాగ వ్యాపారం విస్తరించుకుంటుంది. స్థానిక దుకాణంతో ఒప్పందం కుదుర్చుకోండి. మీరు వారితో మాట్లాడి ఓకే మీ వస్తువుల్ని, మీ ప్రోడక్ట్ని వారిని అమ్మి పెట్టమనియే కాకుండా వారికి అమ్మి పెట్టినందుకు అంతో ఇంతో మనము పే చేయొచ్చును. తర్వాత వారిని అభిప్రాయం కూడా సేకరించమనవచ్చును. అలాగే 200 వస్తువులు బదులుగా 10 వస్తువులతో ప్రారంభిస్తే చాలు. అంటే పెద్ద మొత్తంగానే స్టార్ట్ చేయగలరు. చిన్నగా ప్రారంభించి నెమ్మదిగా విస్తరించుకోవాలి. ఇప్పుడు 10 వస్తువులు, తర్వాత 20, 50, 100 అలాగా మనము మన ప్రోడక్ట్కి ఎంత ఆమోదం దొరుకుతుందో వాడుకదారుల నుంచి దాన్ని బట్టి మనం విస్తరించుకోవచ్చును. మనం చూడవలసిన అంశాలు ఏంటంటే, ఏ వస్తువులు వేగంగా అమ్ముడుపోతున్నాయి, ప్రజలు ఏ వస్తువుల్ని తిరస్కరిస్తున్నారు, ప్రజలు ఏ వస్తువుల్ని తిరస్కరిస్తున్నారు, ఏ కస్టమర్లు తిరిగి వస్తున్నారు మన దగ్గరికి. అంతేకాకుండా ధర మరియు నాణ్యతపై అభిప్రాయం సేకరించడం చాలా చాలా అవసరం. తర్వాత అంశం డిజిటల్ మార్కెట్ పరిశోధన. డిజిటల్ మార్కెట్ పరిశోధన అంటే ఇప్పుడు మనమున్న స్థానంలోనే కాకుండా చిన్న నగరాల్లో కూడా ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్లు చూడొచ్చును, మన వ్యాపారానికి సంబంధించిన రీల్స్ చూడొచ్చును, గూగుల్లో మనం శోధించవచ్చును, అంటే గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చును. అమెజాన్, ఫ్లిప్కార్ట్ చాలామంది ఇవి చాలా రెగ్యులర్గా వాడతారు. వాటిల్లో రివ్యూస్ ఉంటాయి. ప్రజలు ప్రోడక్ట్స్ని వాడిని వారి అభిప్రాయాలు తెలుసుకోవచ్చును. సపోజ్ ఏమైనా సమస్యలు ఉంటే ఏదైనా ప్రోడక్ట్కి మనం అది నోట్ చేసుకుని దాన్ని అధిగమించడం ఎలా అని పరిష్కరించుకుని మన ప్రోడక్ట్ని మనం మార్కెట్లో లాంచ్ చేయొచ్చును. అలాగే మీరు గూగుల్ మ్యాప్లో సమీపంలో పోటీదారులు ఎవరున్నారు, అదే ఎక్కువ మంది పోటీదారులు ఉన్నట్లయితే మీకు సమీపంలో మీకు ఎంత వ్యాపారం సాగుతుంది, ఈ లాభాల్లో అందరికీ డివైడ్ అయిపోతుంది. సో ఎక్కువ మంది పోటీదారులు లేని, తక్కువ మంది ఉండి కాకపోతే డిమాండ్ ఎక్కువ ఉన్న స్థలంలో మన వ్యాపారాన్ని ప్రారంభించడం ఉత్తమం. అలాగే మన ఫేస్బుక్ ద్వారా కూడా మార్కెట్ ధరలు అవి కూడా తెలుసుకోవచ్చును. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ నగరంలోనూ మీ ప్రాంతంలోనే కాకుండా వెలుపలి కూడా ఏం జరుగుతుందన్నది మీకు అప్డేట్ తెలుస్తుంది. అది మీకు చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మార్కెట్ పరిశోధన యొక్క ఫలితం ఏంటి? మన కస్టమర్ ఎవరన్నది మనం నిర్ణయించుకోవచ్చును. తర్వాత ఏ సమస్యల్ని మనం పరిష్కరించాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చును. తర్వాత కస్టమర్కు ఆమోదకరమైన ధర ఏంటి అన్నది మనము డిసైడ్ కావచ్చును. తర్వాత కస్టమర్ ఇష్టపడే కొనుగోలు మూలం ఏంటి, వారు ఇంట్లో ఉండి ఇంటికి వచ్చేటట్టు ఆన్లైన్ కొనుక్కోవడం సదుపాయంగా అనిపిస్తుందా వారికి, లేకపోతే ఏదైనా దుకాణానికి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటున్నారా? అంతేకాకుండా ఆన్లైన్ అన్నా ఎంత త్వరగా వాళ్ళకి అందుబాటులోకి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇన్స్టామార్ట్ అని ఉన్నది. మనకి 10 నిమిషాలు మనకి ఏమైనా సరుకులు కావాలంటే అప్పటికప్పుడు వారు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా మన ప్రోడక్ట్కి ఎంత త్వరగా మనము ఏ మార్గం ద్వారా వాళ్ళకి అందించగలమా అన్నది కూడా ఈ పరిశోధనలో మనకి అవగాహన వస్తుంది. అంతేకాకుండా కొనుగోలు ఫ్రీక్వెన్సీ, ఎంత తరచుగా వారు ఆ ప్రోడక్ట్ని కొంటున్నారు అన్నది కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనము టార్గెట్ కస్టమర్ అనగా లక్ష్య కస్టమర్ ఎవరు మన కస్టమర్ అని మనము డిసైడ్ చేయాలంటే పాఠశాల విద్యార్థుల, లేక కళాశాల విద్యార్థుల, లేకపోతే యువ తల్లిదండ్రుల, ఉద్యోగస్తుల, లేకపోతే చిన్న వ్యాపారస్తుల అన్నది మనము నిర్ణయించుకోవచ్చును. మన పరిశోధన ద్వారా పరిష్కరించబడుతున్న సమస్య గురించి వస్తే వినియోగదారులు మన ఉత్పత్తినే కాదు, మనం ఏం పరిష్కారాన్ని వాళ్ళకి అందిస్తున్నామో మన మార్కెట్ ద్వారా అన్నది తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు మనము ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనుకుంటున్నాం, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్లో 2-3 సమస్యలు ఉన్నాయి. మీరు కనీసం ఇంకో 2 అందులో 2 సమస్యలను మీరు తీర్చగలిగిన ఆ 3 కాకపోయినా మీ ప్రోడక్ట్కి కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆలోచించుకోవచ్చును. ఉదాహరణకి
ఆరోగ్యకరమైన లంచ్ బాక్సులు వచ్చి ఆఫీసులకు వెళ్ళే వారికి ఒక మంచి పరిష్కారము. వారికి అంత సమయం ఉండదు. సో ఇది ఒక మంచి పరిష్కారం వాళ్ళకి. తర్వాత సరసమైన ధరలకి పెళ్లి కూతురు అలంకరణ. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక మంచి పరిష్కారం. ఎవరికైనా కానీ పెళ్ళి అనేది ఒక చాలా సంతోషకరమైన సందర్భం. అటువంటిప్పుడు వాళ్ళు బాగా మంచిగా కనిపించాలని చూస్తారు. ఒకప్పుడు అంటే అంతకిదే వాళ్ళకి. ఇప్పుడు ఫోటోలు, వీడియోలు అవన్నీ తీసుకుంటాం. ఎందుకు? తర్వాత మనం చూసుకుంటే బాగా కనిపించాలని మనం మేకప్ అవన్నీ చేసుకుంటాం. సో అలంకరణ చేసుకునేటప్పుడు మనకి సదుపాయముగా ఉండాలి. అది ఎక్కడంటే బాగుండాలి, సర్వీస్ బాగుండాలి, అంతేకాకుండా వారికి అందుబాటులో ఉన్న సరసమైన ధరకు మనం చేయగలగాలి. అంతేకాకుండా ఒకప్పుడు అయితే బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేయించుకుని ఇంటికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా మనం ఎక్కడైతే మన ఫంక్షన్ అవుతుందో అక్కడికే వారు వచ్చి మనకి ఈ అలంకరణ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి మార్కెట్ ఎలా మారుతూ వచ్చిందన్నది మనం గమనించవచ్చును. అలాగే డ్రెస్సులు చాలా సన్నగా ఉన్నా లేకపోతే కొంచెం ఒళ్ళు పెద్దగా ఉన్నా మనం ఎక్కడికైనా వెళ్తే దుస్తులు దొరకడం చాలా కష్టం. సో అటువంటిప్పుడు మనకు తగ్గట్టుగా వారు మనకి సైజులు మనం దాన్ని బట్టి ఎంత త్వరగా వారికి, లేకపోతే చాలా మరీ చిన్న సైజు నుంచి మరీ పెద్ద సైజు వరకు అన్ని సైజుల్లోనూ మనం దుస్తులని మనము బుటిక్లో పెట్టగలిగితే, మనం తయారు చేసి వారికి అందించగలిగితే అది వారికి పెద్ద సమస్య తీరినట్టు అవుతుంది. అలాగనే ఇప్పుడు ఇంట్లో తయారు చేసే ఊరగాయలు రుచి కోసం చూసేవారికి, తర్వాత సౌకర్యం, అందరం అన్నీ బాగా తయారు చేయలేం కదా. సో అటువంటప్పుడు మనము ఇటువంటి ఇంట్లో తయారు చేసినవి మనము వారికి అందించగలిగితే, సరసమైన ధరలకిను చాలా హైజీనిక్గా అందించగలిగితే అది మంచి పరిష్కారం అవుతుంది. ఇప్పుడు కస్టమర్కు ఆమోదయోగ్యమైన ధర అని అన్నాను. ఇప్పుడు అది ఎలా మీరు తెలుసుకుంటారు? పోటీదారు విశ్లేషణ వల్ల, కస్టమర్ సంభాషణల వల్ల, ట్రయల్ అమ్మకాల వల్ల, ఈ 3 అంశాల అప్రోచెస్ ద్వారా మనము కస్టమర్ ఏ ధరనైతే ఆమోదిస్తారన్నది మనకి తెలుస్తుంది. నెక్స్ట్, కస్టమర్ ఇష్టపడే కొనుగోలు మూలం. ఇప్పుడు వాళ్ళు స్థానిక మార్కెట్లో నుంచా, ఇన్స్టాగ్రామ్ నుంచా, వాట్సాప్ ద్వారానా, హోమ్ డెలివరీ సేవల, లేకపోతే రీటైల్ దుకాణాల నుంచా మనము ఇది కూడా తెలుసుకోవచ్చును. తర్వాత కొనుగోలు ఫ్రీక్వెన్సీ. ఉదాహరణకి రోజువారీ వస్తువులు, ఇప్పుడు ఆహారం, పాలు, నిత్యావసర వస్తువులు, ఇవి రోజువారీ కావాలి మనకి. కొన్ని వస్తువులు ఎలాగంటే నెలవారీ. ఇప్పుడు సౌందర్య సాధనాలు, సోప్స్, షాంపూస్, శుభ్రపరిచే డిష్ వాషింగ్వి, ఫ్లోర్ వాషింగ్వి, ఇటువంటివన్నీ రోజు కొనము కదా, అవన్నీ నెలవారీగా కొంటారు. అలాగనే అకేషనల్గా అప్పుడప్పుడు కొనేవి ఏమిటంటే చీరలు, ఆభరణాలు, గృహాలంకరణ. అవి ఎప్పుడు కొంటాం? ఏవైనా సందర్భాలు వచ్చినప్పుడు, పండగలప్పుడు, పుట్టినరోజులప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, అటువంటి సందర్భాల్లో మనం ఇవన్నీ కొంటాము. సో అవి అప్పుడప్పుడు. ఇలాగ మనము ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించే ముందు మనం ఇవి కూడా ఆలోచించుకోగలుగుతాం. ప్రస్తుతం తెలంగాణ మార్కెట్ డిమాండ్ ఎలా ఉందంటే, వేటికి అధిక డిమాండ్ ఉన్నదంటే స్నాక్స్ మరియు ఊరగాయలు, బుటీక్స్ మరియు టైలరింగ్, అందం సేవలు, ట్యూషన్లు, ఆన్లైన్ పుణ్య విక్రమం. అంటే మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం అమ్మితే ఒక ధరకి వారు కొన్ని, వారి సర్కిల్లో వారికి అందుబాటు ఉన్న వాటిల్లో వారికి చేతనైన విధంగా మళ్ళీ వాటిని అమ్ముతారు. సో దాన్ని ఆన్లైన్ పునఃవిక్రయం అంటారు. అది ఆన్లైన్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు డ్రైవర్లు తీసుకోండి. సాధారణంగా మనకి ఎప్పుడు డిమాండ్ ఎక్కడ ఉంటుంది? పండుగలప్పుడు, వివాహాలప్పుడు, తిరునాళ్ళప్పుడు మనం చూస్తాము. అప్పుడు ప్రజలు ఏంటంటే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం వెళ్ళటానికి చాలా అవసరము. అందుకని అప్పుడు ఆ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ఫ్యాషన్ బుటిక్ తీసుకున్నాం అనుకోండి. మార్కెట్ పరిశోధనలో యువతులు సపోజ్ వాళ్ళు ఇండో వెస్టర్న్ దుస్తులను కోరుకుంటున్నారు, కానీ చాలా బుటిక్లు వాళ్ళు ఏంటంటే ఫ్యాషనబుల్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటాయి, డిజైన్లు బాగుంటాయి, కాకపోతే వారు చీరలు నమ్మారనుకోండి, అప్పుడు ఆ యువతులకు కావాల్సిన వెస్ట్రన్ క్లోత్స్ దొరకవు కదా. సో అప్పుడు మనకి అక్కడొక మార్కెట్
ఆపర్చునిటీ ఉంటుంది. అప్పుడు మనం ఒక ప్రత్యేక మార్కెట్ని సృష్టించుకోవచ్చుని. అప్పుడు దాన్ని మనము ఇన్స్టాగ్రామ్లో వేరే మార్గాల ద్వారా మనం వృద్ధి చెందించవచ్చును. అలాగే అందం సేవలు. ఇప్పుడు మార్కెట్ పరిశోధన ఫలితాల ప్రకారంగా ఏంటంటే చాలామంది గృహ సేవను కోరుకుంటున్నారు. అంతేకాకుండా సరసమైన ధరలకే బ్యూటీ ప్యాకేజీలు కావాలని చూస్తున్నారు. సో అటువంటప్పుడు ఆ వ్యాపారస్తుడు సరైన ధరకు ప్యాకేజీలను రూపొందించడంలో సహాయపడుతుంది. సపోజ్ ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ వ్యాపారం ఉన్నదనుకోండి. ఇప్పుడు ఉద్యోగ మహిళలు ఇందాక నేను చెప్పినట్లుగా వాళ్ళకి ఆరోగ్యం చాలా ముఖ్యం. కాకపోతే ఆరోగ్యకరమైన స్నాక్స్ తయారు చేసుకునే సమయం ఉండకపోవచ్చును. అలాగే పిల్లలకు బేక్ చేసిన వస్తువులు, బేకరీ ఐటమ్స్, కేక్స్, తర్వాత ఏమైనా స్వీట్స్ అలాంటివి వాళ్ళకి కావాలి, బిస్కెట్స్ అటువంటివి ఇష్టపడతారు వాళ్ళు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చునంటే ఈ రెండు అంశాలని చేర్చుకొని మనము ఒక మార్కెట్ని తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు మనము స్వీట్ దుకాణానికి వెళ్ళినట్లయితే బూందీ లడ్లే మనకి కనిపించాయి. కాకపోతే ఇప్పుడు ఏంటి, రాగి లడ్డు, మిల్లెట్ లడ్డు, ఇలాగ రకరకాలు ఆహారాన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పలు రకాల బిజినెస్లు, పలు రకాల ఐటమ్స్ని మార్కెట్లో విడుదల చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ట్యూషన్స్ అనుకున్నామనుకోండి. ఇప్పుడు మనకి డిమాండ్ ఎక్కడున్నదంటే స్పోకెన్ ఇంగ్లీష్, అంటే వాడుకలో ఇంగ్లీష్లో చిన్న చిన్న పెద్దగా కాదు, కనీసం బిజినెస్ మనం విస్తరించాలనే కూడాను మనం మాట్లాడగలిగితే అప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వేరే వాళ్ళు మాట్లాడినా కూడా మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే మనకి ఇంకా ఉపయోగపడుతుంది. అలాగే కంప్యూటర్ బేసిక్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, వ్యాపారమే కాదు, బట్ కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు. కౌంటర్లో ఉన్నా కానీ మీ బిజినెస్లో అయినా కానీ ఇప్పుడు కౌంటర్లో మనం పెట్టుకున్నక్కడి అది ఎలా ఆపరేట్ చేయాలి, దాంట్లో మనం ఎలాగ ప్రోడక్ట్స్ని చేయొచ్చును అవన్నీ తెలుసుకోవచ్చును. సో ఇటువంటివన్నీ కూడా చాలా అవసరం ఉంది పీపుల్కి. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ చాలా అవసరం కంప్యూటర్ నాలెడ్జ్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనము ఆన్లైన్లో ఇంకా ఎక్కువ విజ్ఞానాన్ని పొందొచ్చు మనము. అప్పుడు అంతేకాకుండా కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేకపోయారు. మనకి ఇంట్లో నుంచి ఉద్యోగాలు చేసే వసతి కలిగింది చాలామందికి. అటువంటప్పుడు కలిసి వస్తుంది మనకి ఇటువంటి కంప్యూటర్ నాలెడ్జ్. అలాగే 7 నుంచి 10 తరగతుల వారికి గణితం మరియు సైన్స్ సబ్జెక్ట్స్. అందరూ గణితం సైన్స్ అనగానే చాలా భయపడతారు. అంతేకాకుండా 10వ తరగతి తర్వాత వారి భావి జీవితం మలుచుకునే చాలా ముఖ్యమైన సమయం అది. సో ఈ 7 నుంచి 10 తరగతుల వారికి ఈ సబ్జెక్ట్స్ ట్యూషన్స్కి చాలా డిమాండ్ ఉంది. సో వాట్సాప్ ద్వారా, అంతేకాకుండా వేరే పిల్లల తల్లిదండ్రుల ద్వారా మనము మాట ప్రచారము ఇటువంటివి చేస్తే మాట పెరిగి మనకి ట్యూషన్స్ చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఆన్లైన్ కూడా మనం ప్రచారం చేసుకుంటే ఆన్లైన్ ట్యూషన్స్ కూడా చేసుకోవచ్చునే. ఈ మధ్యకాలంలో సంగీతం ఏంటి, డాన్స్ ఏంటి ఆన్లైన్ నేర్పుతున్నారు కూడా. సో ఇలాగ అవకాశాలకి కొదవలేదు. సాధారణంగా జరిగే పొరపాట్లు ఏమిటంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ చెక్ చేయకుండా, సరైన పరిశోధన చేయకుండా ప్రారంభించడం. అంటే కస్టమర్ అవసరాల ఆధారంగా కాకుండా స్వీయ అభిరుచి ఆధారంగా వ్యాపారాన్ని ప్రారంభించడం. కస్టమర్లు కొనుగోలు చేస్తారులే, మనం ఏం అమ్మినా వాళ్ళు కొనుక్కుంటారనే ఒక నమ్మకం, అంచనా, అది తప్పు. కస్టమర్లు మనకు నచ్చింది కాదు, వారు కోరుకునేదే కొనుక్కుంటారు. తర్వాత భావోద్వేగ ధర నిర్ణయం. చాలా తక్కువగా పెడితే, మనం తక్కువ పెడితే ఎక్కువ మంది వస్తారనుకుంటే మనం నష్టపోయే అవకాశం ఉంది. అలాగని మనం చాలా ఎక్కువ పెడితే అమ్మకాలు అవ్వక నష్టపోయే అవకాశం కూడా ఉంది. అందుకని మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎంతైతే మనకి మన బిజినెస్ నడుపుకుంటూ కొంచెమైనా లాభం పొందే విధంగా మనం స్టార్ట్ చేసుకుని తర్వాత బిజినెస్ ఎలా నడుస్తున్నదో చూసి దాన్ని బట్టి మనము అవసరాన్ని బట్టి డిమాండ్ని బట్టి మనం ధరను మార్చుకోవచ్చు. తర్వాత డిజిటల్ అవకాశాలను విస్మరించకూడదు. ఇది చాలామంది చేసే పొరపాటు. చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు బలమైన ఆన్లైన్ కొనుగోలుదారులు చాలామంది ఉన్నారు. సో దాన్ని విస్మరించకూడదు. పోటీదారులు గుడ్డిగా కాపీ చేయడు, ఎవరి సామర్థ్యం వారికి ఉంటుంది.
మీ సామర్థ్యం మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరిది వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారి వారి పెట్టుబడి సామర్థ్యం కావచ్చును, వారి వారి అంటే వాళ్ళు ఏం సమర్థతతోటి వాళ్ళ ప్రోడక్ట్ని తయారు చేయగలరు, అవన్నీ కూడా పలు కోణాల నుంచి ఆలోచించుకొని వారు వారి ప్రోడక్ట్ని మలుచుకుని చేయొచ్చును. ఇప్పుడు వ్యవస్థాపకత అంటే 7 దశల మార్గదర్శి చెప్తాను నేను. వ్యాపార ఆలోచనను నిర్వచించటం. ఫస్ట్ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఒక్క ఐడియా కాకుండా 4-5 పెట్టుకోండి. తర్వాత మార్కెట్ పరిశోధన చేసుకోవాలి మనము. దాన్ని తగ్గట్టుగా తర్వాత ఒకదానికే మనం నిర్ణయించుకోవచ్చును. ఒక్కసారి బిజినెస్ నిర్ణయించుకున్నాక మనం కస్టమర్స్ ఎవరు, మన కస్టమర్స్ అని మనము వినియోగదారులు ఎవరు అని మనము ఒకసారి గుర్తించిన తర్వాత 1-2 కస్టమర్ సమూహాన్ని గుర్తించండి. తర్వాత ప్రస్తుత మార్కెట్ మరియు పోటీని గమనించండి. ఆ తర్వాత ఒక 20-30 కస్టమర్లు ఎవరైతే మీ వస్తువును కొనగలరో లేకపోతే వాడుతున్నారో వారితో మాట్లాడి చూడండి. వారితో సంభాషిస్తే మీకు తెలుస్తుంది. అలాగే తర్వాత మీరు పైలట్ అమ్మకం, ప్రయోగాత్మకంగా మీరు ప్రారంభించవచ్చు. మీ ఆలోచనను చిన్న పైలట్తో పరీక్షించండి. ఆ తర్వాత మీరు పెద్దగా చేయవచ్చును. అంతేకాకుండా మనం ప్రోడక్ట్ని అందజేయటమే కాకుండా దాని యొక్క అభిప్రాయాన్ని సేకరించడం చాలా చాలా ముఖ్యం. మీరు ఈ చిన్న సమూహాన్ని మీరు అప్రోచ్ చేస్తున్నారు కదా, ఈ 20-30 మంది వారికి మీ ప్రోడక్ట్ని అమ్ముతున్నారు లేకపోతే ఇస్తున్నారు ట్రయల్ ఇదిగా. అప్పుడు వారి అభిప్రాయాన్ని మీరు తెలుసుకోండి. ఆ అభిప్రాయాన్ని బట్టి వారు ఏం చెప్తున్నారో దాన్ని సర్దుబాటు చేసుకుని మీరు మీ ప్రోడక్ట్ని లాంచ్ చేయొచ్చును, విడుదల చేయొచ్చును మార్కెట్లో. మీరు ఇవన్నీ ఈ అంశాలని గమనించి ఇలాగ పద్ధతిగా మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీరు చాలా నమ్మకంగా ప్రారంభించవచ్చును మీ బిజినెస్ని. ఈ మొత్తం ప్రక్రియ ఉన్నది ఇది 2-3 వారాల కన్నా ఎక్కువ పట్టకూడదు. సో తప్పకుండా మీరు మార్కెట్ పరిశోధన అన్నది చేసుకుని దాన్ని బట్టి మీరు ముందుకు సాగొచ్చును. ఈ మార్కెట్ పరిశోధన ఒక సరళమైన, ఆర్థికంగా అనుకూలమైన, రిస్క్ నష్టము తగ్గించే మరియు విజయాన్ని పెంచే ఒక తెలివైన మార్గము. చిన్న చిన్న నగరాల్లో పెద్ద అవకాశాలను ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా బలమైన నెట్వర్క్లు, తర్వాత సృజనాత్మకత, మనకి వచ్చే ఆలోచనల్ని ఎలాగ మనం మలుచుకుంటూ ముందుకు సాగవచ్చునన్నది, ఒక దృఢత్వంతో, ఒక నమ్మకాలతో మనం పెంచుకునే సామర్థ్యము, స్థానిక సంస్కృతిపై అవగాహన కూడా ఏర్పరచుకొని మనము తప్పకుండా ముందుకు తీసుకెళ్ళచ్చు. మన ఈ సామర్థ్యాలు ప్లస్ మంచి మార్కెట్ పరిశోధన చేస్తే మీ నగరంలోనే కాకుండా మీ నగరాన్ని దాటి కూడా మీరు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. సో తెలివిగా ప్రారంభించండి, పరీక్షించండి, ఆ తర్వాత విస్తరించండి. ఊహించి బిజినెస్ చెయ్యొద్దు, పరిశోధన చేసి జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి. మీ వ్యవస్థాపక ప్రయాణంలో మీకు విశ్వాసం, స్పష్టత మరియు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.